హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. మోటివేషన్ ఈ పదం వినగానే మనకు ఎవరో వచ్చి మనల్ని ప్రోత్సహించాలని, మన భుజం తట్టి ముందుకు నడిపించాలని అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్లు, మన స్నేహితులు, మన తల్లిదండ్రులు వాళ్లే మనల్ని మోటివేట్ చేయాలని ఎదురుచూస్తాం. కాని ఒక నిజం తెలుసా? అలా బయటనుంచి వచ్చే ప్రేరణ ఒక చిన్న నిప్పులవ్వలాంటది. అది కొద్దిసేపు మండుతుంది, గాలి రాగానే ఆరిపోతుంది. కాని అసలైన మోటివేషన్ అది కాదు. అసలైన మోటివేషన్ ఒక అగ్ని పర్వతం లాంటిది. అది బయటనుంచి రావడం కాదు, మనలో నుంచే రావాలి. మన లోపలున్న ఆ అగ్నినుంచే రావాలి. ఆ అగ్నిని ఎవరూ ఆర్పలేరు. ఆ అగ్ని మనల్ని ప్రతిరోజూ ప్రతి క్షణం ముందుకు నడిపిస్తుంది. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో ఒక వెలితి, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తోందా? ఎంతో కష్టపడుతున్నా ఫలితం రావడం లేదని నిరాశగా ఉందా? చాలామందిలాగే మీరు కూడా దానికి కారణం మీ పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం అనుకుంటూ ఉండొచ్చు. కానీ అసలైన కారణం బయటలేదు. అది మీ లోపల, మీ ఆలోచనా విధానంలోనే ఉంది. గుర్తుంచుకోండి, ఒక చిన్న మాట, నీ మైండ్ సెట్ చేంజ్ అయితే లైఫ్ చేంజ్ అవుతుంది. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, ఇది ఒక సత్యం. మీ ఆలోచన మారితే నువ్వు చూసే ప్రపంచం మారుతుంది. నీ ప్రపంచం మారితే నీ ఆచరణ మారుతుంది. నీ ఆచరణ మారితే నీ జీవితమే మారిపోతుంది. ఈరోజు మనం ఒక పర్సన్ లైఫ్ జర్నీ ద్వారా సక్సెస్ ఎలా సాధించాలో తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీ ద్వారా మైండ్ సెట్, డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఫెయిలియర్ వీటన్నిటినీ కేవలం పదాలుగా కాకుండా అనుభవాలుగా లోతుగా అర్థం చేసుకుంటాం. మనమిప్పుడు అనే ఒక వ్యక్తి ప్రయాణాన్ని చూద్దాం. ఈ ప్రయాణం ఒక పెద్ద మంచుతో కప్పబడిన పర్వతాన్ని ఎక్కడం లాంటిది. విజయమనే శిఖరాన్ని చేరుకోవడానికి అతను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు, అసాధ్యం అనిపించినప్పుడు ఎలా తన మైండ్సెట్ను మార్చుకున్నాడు, డిసిప్లిన్ను తన ఆయుధంగా ఎలా మార్చుకున్నాడు, మధ్యలో జారిపడి లోయలో పడిపోయినప్పుడు ఎలా తిరిగి లేచి నిలబడ్డాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ కథ. సరే, మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఇదిగో మనం ఎక్కబోయే ఆ విజయపర్వతానికి ఇదే మన మ్యాప్. ఈ 6 దశలు జీవితాన్ని మార్చేసిన 6 మైలురాళ్లు. మొదటిది ప్రయాణం మొదలు, తర్వాత శిఖరం వైపు అడుగులు, మూడవది లోయలో పడినప్పుడు, నాలుగవది తిరిగి పైకి ఎగబాకడం, ఐదవది విజయం మనకు అందించిన పాఠాలు, మరి చివరిగా నీ గమ్యం నీ చేతిలోనే అని తెలుసుకోవడం. పదండి, మనం మొదటి అడుగు వేద్దాం. ఇక మొదటి భాగం, ప్రయాణం మొదలు. మన కథానాయకుడు అతను మనలో చాలామంది లాంటివాడే. పెద్ద విశేషమేమీ లేదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక స్టూడెంట్. అతని కళ్లల్లో మాత్రం ఒక పెద్ద కల ఉంది. ఒక అత్యంత కఠినమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. తన జీవితాన్ని, తన తల్లిదండ్రుల కష్టాన్ని మార్చేయాలి. కాని ఆ కల ఒక లక్ష్యంలా కాకుండా ఒక అసాధ్యమైన ఎత్తైన పర్వతంలా అతని ముందు నిలబడింది. కింద నుండి చూస్తే ఆ శిఖరం మేఘాల్లో కలిసిపోయి అసలు దానికి దారే ఉందా అనిపించేంత భయంకరంగా ఉంది. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, తన గమ్యమనే పర్వత శిఖరమైతే కనిపిస్తోంది, కాని ఆ పర్వతాన్ని ఎక్కే దారి ఎక్కడ మొదలవుతుందో అస్సలు తెలియదు. ఎటు చూసినా గందరగోళం. 100 పుస్తకాలు, 1000 టాపిక్స్. ఏం చదవాలో, ఎలా చదవాలో, ఎక్కడ మొదలుపెట్టాలో ఏమీ అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు తన ఏకాగ్రతను దొంగిలించే శత్రువులు, అవే మన సోషల్ మీడియా, స్నేహితులు, సినిమాలు. గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు, కాని జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడతంలేదు. ఇలా ఎన్నో డిస్ట్రాక్షన్స్ తన సమయాన్ని, శక్తిని తినేస్తున్నాయి. కాని వీటన్నింటికన్నా పెద్ద శత్రువు తనలోనే ఉన్నాడు. అదే సెల్ఫ్ డౌట్. నేనిది చేయగలనా? నా వల్ల అవుతుందా? లక్షల మంది పోటీలో నేనెక్కడా? ఈ ప్రశ్నలు ప్రతిరోజూ తననొక నల్లని నీడలా వెంటాడుతూ వెనక్కి లాగుతున్నాయి. అతనొక దట్టమైన పొగమంచులో చిక్కుకుపోయాడు. తన కలను చేరుకోవడం అసాధ్యమని నమ్మడం మొదలుపెట్టాడు. ఎందుకంటే స్టార్ట్ స్మాల్ కానీ స్టాప్ అవ్వద్దు అనే మాటని అతనింకా తెలుసుకోలేదు. కాని ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఒక రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు తన గురించే మాట్లాడుకోవడం విన్నాడు. వాళ్ల కళ్లల్లో తనమీద పెట్టుకున్న ఆశలను, నమ్మకాన్ని చూశాడు. వాళ్ల ముడతలు పడిన చేతులను, వాళ్ల కష్టాన్ని చూశాడు. ఆ క్షణం తనలో ఒక మార్పు వచ్చింది. ఇక ఇలా ఉంటే లాభం లేదని, ఈ గందరగోళం నుండి, ఈ జ్వైఫుల్ నుండి బయటపడాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆ రోజే అతను తన పర్వతారోహణకు సిద్ధమయ్యాడు. ఆ క్షణమే అతని జీవితంలో అసలైన టర్నింగ్ పాయింట్. అతనొకటి అర్థం చేసుకున్నాడు. నీ ఫ్యూచర్ నిన్ను చూస్తోంది, నువ్వేం చేస్తున్నావో అని. అవును, లక్ష్యం ఎంత పెద్దదైనా సరైన దారి తెలియకపోతే ఆ ప్రయాణం ఎప్పటికీ మొదలవదు. అది సముద్రంలో దిక్సూచిలేని నావలాంటిది. ఏకి తన డెస్టినేషన్ ఏంటో తెలుసు. ఇప్పుడు తనకు కావలసింది ఒక డైరెక్షన్. ఆ రోజు అతనొక నిర్ణయం తీసుకున్నాడు. దారి ఏదైనా సరే, ఎంత కఠినంగా ఉన్నా సరే, గమ్యం చేరేవరకు ఆగేది లేదు. ఆ నిర్ణయమే అతని చేతికి ఒక దిక్సూచినిచ్చింది. గందరగోళమనే పొగమంచు నెమ్మదిగా తొలగిపోయి పర్వతం పాదాల వద్ద దారి స్పష్టంగా కనిపించింది. ప్రయాణం మొదలైంది. ఇక రెండవ భాగం,
శిఖరం వైపు అడుగులు. ఇప్పుడు అసలైన పోరాటం మొదలైంది. పర్వతాన్ని ఎక్కడం అంటే మాటలు కాదు కదా, ప్రతి అడుగూ ఒక సవాలే. తెల్లవారుజామున ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు అలారం మోగగానే నిద్రలేవడం, రాత్రి అందరూ నిద్రకుపక్రమించాక కూడా పుస్తకాలతో కుస్తీ పట్టడం, ప్రతిరోజూ ఇదే దినచర్య. సిలబస్ ఒక అంతులేని సముద్రంలా ఉంది. చదివిన ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం ఒక పెద్ద టాస్క్. శరీరం అలిసిపోతోంది, కళ్ళు మండుతున్నాయి, మనసు విశ్రాంతి కోరుతోంది. కాని అతని కళ్లముందు తన తల్లిదండ్రుల ముఖం, తన లక్ష్యం తప్ప మరేమీ కనిపించడం లేదు. అతను ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కష్టపడితే రేపు గెలుస్తావు. ఇది కేవలం ఒక టైం టేబుల్ కాదు. ఇది విజయం కోసం అతను రాసుకున్న ఒక శాసనం, ఒక తపస్సులాంటిది. ఎందుకంటే విజయం అనేది ఒకే పెద్ద జంప్లో రాదు. అది రోజు వేసే వేల చిన్న కష్టమైన అడుగుల సమాహారం. మొదటి అడుగు, తెల్లవారుజాము 4 గంటలకు లేవడం. అంటే వెచ్చని దుప్పట్ని, తీయని నిద్రను త్యాగం చేయడం. పర్వతం మీద రాళ్లు వేడెక్కకముందే ప్రయాణం మొదలుపెట్టడం లాంటిదే. రెండవ అడుగు, 6 గంటల ఫోకస్డ్ స్టడీ. అంటే మనసుని గుర్రంలాంటి కోరికల నుండి అదుపులో పెట్టుకుని ఒకే చోట కూర్చోవడం. మూడవ అడుగు, ప్రాక్టీస్. అంటే ప్రతిరోజు మెదడు అనే ఆయుధానికి పదును పెట్టడం. నాలుగవ అడుగు, డిస్ట్రాక్షన్స్ కట్ చేయడం. అంటే తాత్కాలిక ఆనందాలను రేపటి శాశ్వత విజయం కోసం వదులుకోవడం. ఐదవ అడుగు, రాత్రి రివ్యూ. అంటే ఈరోజు చేసిన తప్పుల నుండి నేర్చుకుని రేపటి కోసం సిద్ధమవడం. ఇవన్నీ చిన్న పనులే కాని రోజూ చేయడం, క్రమం తప్పకుండా చేయడమే అసలైన ఛాలెంజ్. అవును, కన్సిస్టెన్సీ ఇస్ ద రియల్ పవర్. ఒకరోజు 10 గంటలు చదివి వారం రోజులు పుస్తకం ముట్టుకోకపోతే ఫలితం 0. కాని ప్రతిరోజు క్రమం తప్పకుండా 4 గంటలు చదివినా అది ఒక పెద్ద మార్పును తెస్తుంది. నీటి చుక్క మెల్లగా రాయిని తొలిచినట్టు ప్రతిరోజూ చేసే ఈ చిన్న ప్రయత్నం మనల్ని విజయశిఖరానికి చేరుస్తుంది. గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఉన్నవాళ్లే హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఈ సూత్రాన్ని గట్టిగా నమ్మాడు. కాని అతనెదుర్కొంటున్న అసలైన యుద్ధం పుస్తకాలతో కాదు, బయట ప్రపంచంతో కాదు. అది తన మనసుతో, తన లోపలున్న ఆ నెగటివ్ వాయిస్తో. అది పదే పదే చెప్తూ ఉంటుంది, ఇది నీ వల్ల కాదు, ఇది చాలా కష్టం, వదిలే అని. చూడు, నీ స్నేహితులు ఎంతెంజాయ్ చేస్తున్నారో, నువ్వు మాత్రమే గదిలో బందీగా ఉన్నావో అని టెంప్ట్ చేస్తోంది. కాని తన సందేహాల కంటే బలంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ నెగటివ్ వాయిస్తో పోరాడటం నేర్చుకున్నాడు. ఒక్కసారిది చూడండి. ఇది మనసులో ప్రతిరోజు జరిగే అంతర్యుద్ధం. ఒకవైపు చీకటిని సూచించే భయం, అనుమానం, మరోవైపు వెలుగును సూచించే ధైర్యం, నమ్మకం. నెగటివ్ వాయిస్ ఇది చాలా కష్టం అని చెప్పినప్పుడల్లా పాజిటివ్ వాయిస్ నేను నా డౌట్ కంటే బలవంతుడిని అని గట్టిగా సమాధానమిచ్చేది. ఒకవేళ నేను ఫెయిల్ అయితే అని భయపెట్టినప్పుడల్లా నేను నా భయం కంటే ధైర్యవంతుడిని అని తనకు తాను ధైర్యం చెప్పుకునేవాడు. అందరూ నాకంటే ముందున్నారు అని పోల్చుకున్నప్పుడల్లా ఇది నా ప్రయాణం, నా పర్వతం, నా పోటీ నాతోనే అని సర్ది చెప్పుకునేవాడు. అతను అర్థం చేసుకున్నాడు, నెగటివ్ థాట్స్ అనేవి సక్సెస్కి మిగ పెద్ద బ్యారియర్ అని. ఫియర్ను ఫేస్ చేస్తేనే సక్సెస్ దగ్గర పడుతుంది. మన జీవితంలో అసలైన యుద్ధభూమి మన మెదడు. అక్కడ గెలిస్తే బయట ప్రపంచంలో ఎక్కడైనా గెలవచ్చు. తన మైండ్ను కంట్రోల్ చేయడం నేర్చుకున్నాడు. తన ఆలోచనలకు తను యజమాని అయ్యాడు. తన నెగటివ్ ఆలోచనలను పాజిటివ్ ఆలోచనలతో ఓడించడం మొదలుపెట్టాడు. ఆ క్షణం నుండి అతని ప్రయాణం మరింత వేగవంతమైంది. అతని అడుగులు మరింత స్థిరంగా పడ్డాయి. ఎందుకంటే నువ్వు నమ్మితే ప్రపంచం నిన్ను నమ్ముతుంది. మూడవ భాగం, లోయలో పడినప్పుడు. నెలల తరబడి కష్టపడ్డాడు. 100 రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడు. వేల కొద్ది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు. చివరికి ఆ రోజు రానే వచ్చింది, ఎగ్జామ్ డే. తన సర్వశక్తులు ఒడ్డి పరీక్ష రాశాడు. ఇప్పుడు మిగిలింది ఫలితం కోసం ఎదురుచూపు మాత్రమే. ఆ నిరీక్షణ నరకంలా ఉంది. ప్రతి ఫోన్ కాల్కి గుండె ఆగినంత పని అయ్యింది. సరిగ్గా తినలేక, నిద్రపోలేక ప్రతీక్షణం ఒక యుగంలా గడిపాడు. ఫెయిల్డ్, ఒక్క పదం, 5 అక్షరాలు. కాని అది అతని నెలల కష్టాన్ని, అతని కలల్ని, అతని ఆశల్ని ఒక్కసారిగా భూస్థాపితం చేసింది. ఎంతో ఎత్తుకెక్కిన పర్వతారోహకుడు ఒక్కసారిగా పట్టుజారి అగాధమైన, లోతైన లోయలో పడిపోయినట్టయింది అతని పరిస్థితి. చుట్టూ చిమ్మ చీకటి, దారి కనపడని నిరాశ. ప్రపంచమంతా తన్ని చూసి నవ్వుతున్నట్టు, వేలెత్తి చూపుతున్నట్టు అనిపించింది. కన్నీళ్ళు ఆగలేదు, గుండె బద్దలైంది. ఆ లోయలో అతను ఒంటరి. తనని తాను నిందించుకున్నాడు. తన సామర్థ్యాన్ని శంకించాడు. నాకింతేనేమో, నేను దేనికీ పనికిరాను అని కుమిలిపోయాడు. వదిలేయాలనే ఆలోచన బలంగా వచ్చింది. ఇక నా వల్ల కాదు, ఈ పర్వతాన్ని ఎక్కడం అసాధ్యమని నిర్ణయించుకునే దశకు వచ్చాడు. కాని అతను మర్చిపోయిన ఒక విషయం ఉంది. నువ్వు ఆగితేనే ఓడిపోతావు. అవును,
విజేతను ఓటమిపాలైన వాడిని వేరుచేసేది ఇదే. వైఫల్యం అందరికీ వస్తుంది. పర్వతమెక్కే ప్రతివాడూ ఒక్కసారైనా జార్తాడు. ఫెయిల్ అవ్వడమనేది ఒక సంఘటన, కాని లూజర్ అవ్వడమనేది ఒక నిర్ణయం. పడిపోయినప్పుడు అక్కడే ఉండిపోయేవాడు ఓడిపోతాడు. పడినా సరే ఒంటికంటిన దుమ్ము దులుపుకొని గాయాలను పట్టించుకోకుండా మళ్లీ పైకి లేచేవాడే అసలైన విజేత. ఫెయిలియరొచ్చినా ఫైట్ ఆపొద్దు. ఈ సత్యం ఏకీ అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. ఆ చీకటి లోయలో కొన్ని రోజులు గడిపాక తన ఓటమిని విశ్లేషించడం మొదలుపెట్టాడు. అప్పుడతనికి నెమ్మదిగా ఒక కొత్త వెలుగు కనిపించింది. అతనికి అర్థమైంది, ఫెయిల్యూర్ అనేది ఒక ముగింపు కాదు, అది ఒక పాఠం. అది నీ విలువను నిర్ధారించేది కాదు, నీ కమిట్మెంట్ను పరీక్షించేది. అది ఒక అవకాశం. పర్వతం వెక్కడానికి నువ్వెంచుకున్న దారి సరైనది కాదని చెప్పే ఒక సూచన, ఇంకా మెరుగైన దారిని కనుక్కోమని చెప్పే ఒక అవకాశం. ఎందుకంటే ఫెయిల్యూర్ అంటే నెక్స్ట్ లెవెల్కి ప్రిపరేషన్. ఈ కొత్త నిర్వచనం ఏకి కొత్త శక్తినిచ్చింది. 4వ భాగం, తిరిగి పైకి ఎగబాకడం. ఆ లోయ నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి అతనిలో ఓటమి భయం లేదు. అతని చేతిలో ఓటమి నేర్పిన అనుభవమనే పదునైన ఆయుధముంది. ఈసారి గుడ్డిగా కష్టపడటం కాదు, తెలివిగా, వ్యూహాత్మకంగా కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. అతను కింద పడ్డాడు, కాని ఇప్పుడు మరింత బలంగా, మరింత దృఢంగా పైకి లేస్తున్నాడు. ఎందుకంటే కమ్బ్యాక్ స్టోరీ ఎప్పుడూ పవర్ఫుల్గా ఉంటుంది. ఈసారి అతని ప్రయాణం మరింత పక్కాగా, వ్యూహాత్మకంగా ఉంది. మొదటి నెలలో తను చేసిన ప్రతి తప్పును ఒక సైంటిస్ట్లా విశ్లేషించాడు. పాత ప్లాన్ను చించిపారేసి కొత్తది రూపొందించాడు. 2వ నెలలో ఒక కొత్త, మరింత ప్రభావవంతమైన రొటీన్ను మొదలుపెట్టాడు. తన బలహీనతల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. 4వ నెలకు వచ్చేసరికి కష్టమైన కాన్సెప్టుల మీద కూడా పట్టు సాధించాడు. శీతాకాలం తర్వాత సూర్యుడు వచ్చినట్టు ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తిరిగి రావడం మొదలైంది. 6వ నెలకు మాక్ టెస్టులలో అద్భుతమైన స్కోరులు సాధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు శిఖరం మళ్లీ మేఘాల చాటు నుండి బయటపడి స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఈ రెండో ప్రయాణంలో ఏకి తోడుగా కవచంలా నిలిచింది డిసిప్లిన్. అతను ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. మోటివేషన్ అనేది వర్షంలాంటిది, అప్పుడప్పుడు వస్తుంది, వెళ్ళిపోతుంది, మనం దానికోసం ఎదురుచూడలేం. కానీ డిసిప్లిన్ అనేది మనం శ్వాసించడం లాంటిది, ప్రతిరోజూ ప్రతి క్షణం మనతో ఉండాలి. అతని రొటీన్ ఇప్పుడు ఒక అలవాటు కాదు, అదొక ఆచారం. ప్రతి డిస్ట్రాక్షన్ను పర్వతం మీద జార్చే ఒక రాయలా చూసి పక్కకు తోసేశాడు. ప్రతిరోజూ తను విజయం సాధించినట్టు కళ్ళు మూసుకుని ఊహించుకున్నాడు. ముఖ్యంగా అతను తన కంఫర్ట్ జోన్ అనే చిన్న గూడు నుండి పూర్తిగా బయటకు వచ్చాడు. కంఫర్ట్ జోన్లో ఉంటే లైఫ్ చేంజ్ కాదు, డిసిప్లిన్ లేకపోతే డ్రీమ్ యూస్లెస్ అని అతను బలంగా నమ్మాడు. అవును, ఇది అక్షరాలా సత్యం. అతను పడిపోయిన ఆ చీకటి లోయే అతన్ని ఒక యోధుడిగా మార్చింది. ఆ ఓటమే అతనికి అసలైన పాఠాలు నేర్పింది. ఆ చీకటి రోజులే అతనిలో వెలుగును, పట్టుదలను నింపాయి. నిప్పులో కాలితేలే బంగారం శుద్ధి అవుతుంది, దెబ్బలు తింటేనే శిల్పం తయారవుతుంది. అతని జీవితంలోని అత్యంత చెత్త దశ అతని ఉత్తమమైన వర్షన్ను తయారుచేసింది. ఇప్పుడతను కేవలం ఒక విద్యార్థి కాదు, అతనొక పోరాట యోధుడు. 5వ భాగం, విజయం అందించిన పాఠాలు. మళ్లీ ఆ రోజు వచ్చింది, ఎగ్జామ్ డే. ఈసారి ఎగ్జామ్ హాల్లోకి ఒక విద్యార్థిలా కాదు, ఒక యోధుడిలా అడుగుపెట్టాడు. అతనిలో భయం లేదు, గర్వం లేదు, నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసముంది. అతని కళ్లల్లో ఓటమి నేర్పిన అనుభవముంది. అతని గుండెలో గెలవాలని తపన ఉంది. ప్రశాంతంగా కూర్చుని ప్రశ్నాపత్రాన్ని చూశాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం అతని మెదడులో మెరుస్తోంది. ఇది కేవలం పరీక్ష కాదు, ఇది తన పునర్జన్మకు నిదర్శనం. పాస్ట్. ఈసారి ఆ పదం అతని కళ్లల్లో ఆనందబాష్పాలను తెప్పించింది. ఆ క్షణం అతను పడిన కష్టం, చేసిన త్యాగాలు, గడిపిన నిద్రలేని రాత్రులు అన్నీ ఒక్కసారిగా కళ్లముందు కదిలాయి. అతను శిఖరాన్ని చేరుకున్నాడు. ఆ శిఖరం పైనుండి చూస్తే ప్రపంచం చాలా అందంగా కనిపించింది. కాని ఆ విజయం కంటే ఆ శిఖరానికి చేరుకోవడానికి అతను చేసిన ప్రయాణమే అతనికి ఎక్కువ ఆనందాన్నిచ్చింది. ఆ శిఖరం మీద నిలబడి కిందకు చూస్తే అతనికి తను వచ్చిన దారి కనిపించింది. తను పడిపోయిన లోయ కనిపించింది. తన కన్నీళ్లు, తన చెమట అన్నీ కనిపించాయి. లేట్ అయినా విన్నవ్వడం బెటర్ అని అతను నిరూపించాడు. ఆ రోజు ఏకే అర్థమైంది, అసలైన విజయం రిజల్ట్లో లేదు, ఆ ప్రయాణంలో ఉంది. ఆ పర్వతాన్ని ఎక్కే క్రమంలో అతను ఎలాంటి వ్యక్తిగా మారాడో అదే అసలైన విజయం. ఆ ఓటమి, ఆ కన్నీళ్లు, ఆ పట్టుదల అన్నీ కలిసి అతన్ని ఒక కొత్త మనిషిగా చెక్కాయి. ఇది తన ప్రయాణం నుండి మనందరికోసం తీసుకువచ్చిన అమృతం. అతను నేర్చుకున్న అమూల్యమైన పాఠాలు. హార్డ్వర్క్ అది ఒక శిక్ష కాదు, అది గమ్యానికి దారి. మనం ఆ దారిని ప్రేమించాలి. కన్సిస్టెన్సీ రోజు వేసే చిన్న అడుగులే పర్వతాలను కదిలిస్తాయి.
ఒక్కరోజులో ఏదీ మారిపోదు. ఫెయిల్యూర్ అది మనకు దొరికే అత్యుత్తమ గురువు. పాఠాలు నేర్చుకోడానికి భయపడకూడదు. డిసిప్లిన్ అది మన లక్ష్యాలకు వాస్తవానికి మధ్యున్న వారధి. ఆ వారధి బలంగా ఉండాలి. ఇక మైండ్ సెట్ అది మనం శిఖరాన్ని చూసే కళ్ళజోడు. ఆ కళ్ళజోడు స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే యావరేజ్ మైండ్ సెట్ ఉంటే యావరేజ్ లైఫ్ ఉంటుంది. విన్నర్ మైండ్ సెట్ ఉంటే పవర్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇది అక్షరాలా సత్యం. నువ్వు పడిన ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది. నువ్వు చిందించిన ప్రతి చెమట చుక్కకు విలువ ఉంటుంది. నువ్వు గడిపిన ప్రతి నిద్రలేని రాత్రికి ప్రతిఫలముంటుంది. నువ్వు చేసిన ప్రతి త్యాగానికి గుర్తింపుంటుంది. ఎప్పుడో ఎక్కడా నువ్వు చేసిన హార్డ్వర్క్ వృధా కాదు. అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు తప్పకుండా నీ దగ్గరకు తిరిగి వస్తుంది. ప్రయత్నమే అసలైన విజయం. 6వ భాగం నీ గమ్యం నీ చేతిలో. మనం చూసాం ఏ అనే ఒక సాధారణ విద్యార్థి తన సందేహాల నుండి ఒక విజేతగా ఎలా పరిణామం చెందాడో చూసాం. అతను తన మైండ్ సెట్ను మార్చుకున్నాడు, డిసిప్లిన్ను అలవర్చుకున్నాడు, ఓటమిని ఒక పాత్రంగా స్వీకరించాడు, చివరికి తన కలను నిజం చేసుకున్నాడు. అతని కథ మనకు ఒక్కటే చెబుతోంది, నీ లైఫ్ మార్చేది ఎవరో కాదు, నువ్వే. ఈ కథ కేవలం ఏ గురించి కాదు, ఈ కథ మనందరిది. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పర్వతముంటుంది. అది ఒక పరీక్ష కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, లేదా మనల్ని మనం మార్చుకోవడమనే పెద్ద సవాలు కావచ్చు. ఆ పర్వతాన్ని చూసి భయపడక్కర్లేదు. ఏ ప్రయాణం మనందరికీ ఒక బ్లూప్రింట్ లాంటిది. సరైన మైండ్ సెట్, తిరుగులేని డిసిప్లిన్తో మనం కూడా మన శిఖరాలను చేరుకోవచ్చు. స్టార్ట్ ఇప్పుడు, సక్సెస్ తర్వాతొస్తుంది. ఇప్పుడు చివరి ప్రశ్న నీకే. నీ పర్వతం ఏది? నీ కల ఏది? దాని సాధించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? గుర్తుంచుకో, 1000 మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ మొదటి అడుగు వెయ్యడానికి ఇదే సరైన సమయం. మరి నీ ప్రయాణమెప్పుడు మొదలు? ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.